ఇది ఈ 2 ఇయర్స్ లో మీ అమ్మాయికి ఇలా జరిగిన దగ్గర నుంచి ఉందా ఆయనకి ఎక్కువగా? అంత ముందు నుంచి ఉందా ముందుంటే నాతో నుండి వాడు నా తప్పుడు చేస్తున్నాడు లే విషయం నాకు తెలియదు సో నీకు ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంతా పాప మీద ఉండేసరికి మీ హస్బెండ్ కి ఇంకొకరు తగిలారు, ఇక ఆవిడతో తిరుగుతున్నాడు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ. తర్వాత పిల్లకి కొంచెం డొనేషన్స్ వచ్చినాయి అన్ని పిల్లకి పెట్టారా లేదా? లేదు మేడం, 12 లక్షలు వచ్చింది, అది కూడా ఆ అమ్మాయికే పెట్టాడు మేడం. ఆ టైంలో పెట్టడము ఆ అమ్మాయి దానికి ఎడిట్ అయిపోయింది. అంటే ఇతను నాకు ఇలాగే చూసుకుంటాడు, ఇంక ఇతను వదలకూడదని చెప్పమని ఆకం పెళ్ళే చేసుకుంది సార్. దానికన్నా బుర్ర ఉండాలి కదమ్మా, అది ఎలా తెలుసా పాప ఇలా కాలిపోయిన డబ్బులు? నేను ఫొటోస్ పంపించాను సార్, ఇలా మా ఆయన పరిస్థితి ఇది, మేము పేదోళ్ళ మీద తల్లి, మా ఆయన కష్టం మీద బ్రతికినోళ్ళ మీద, మాకు ఇల్లు వాకలు కూడా లేదమ్మా అని కూడా ప్రాధాయపడితే వాళ్ళ అమ్మ అసలు ఒప్పిది కాదు సార్. ఆ పిల్లలమ్మ నువ్వు వేటైపో నాకు అనవసరం, ఆల్రెడీ దాని మొగుడు మీద కేసు ఆల్రెడీ నడుస్తుంది కోర్టులోన. ఆ కేసుకి అమ్మాయి అటెండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఇతను నా భర్తని స్టేటస్ లో డీపీలు ఇతనితో పాటు తిరగడం, ఇతను ఎక్కడుంటే అక్కడికి సావు నీకు డబ్బులు, పిల్ల డబ్బులు తినేటివేంటి? మరి అదే కదా సార్. మళ్ళీ భద్రత అయిందమ్మా ఓవరాల్ గా 19 వరకు అయింది సార్. 19 లక్షల ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మా వాళ్ళంటే మా అక్క. మీ హస్బెండ్ ఎంత ఇచ్చాడు ఈ డొనేషన్స్ నుంచి? ఎంత కొట్టాడు? డొనేషన్ నుంచి 1,80,000 వరకు ఇచ్చి ఉంటాడు మేడం. 10-11 లక్షల దాకా సొంతంగా వాడుకున్నాడు. సొంతంగా వాడుకున్నాడు. వాడు ఆ డబ్బులు అలా మేస్తున్నప్పుడు ఆడి పేరుని ఎందుకమ్మా డబ్బులు పెట్టింది? తెలియదు కదా సార్. అంటే ఇతనికి వేస్తున్నారు, ఇతను పెడుతున్నాడు అనుకున్నాడు తప్ప ఈ పిల్ల కేసు బయటకు వచ్చినంత వరకు కూడా మా ఆయన ఇలా చేసాడని సంగతి ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అందరికి తెలిసిందా? ఇప్పుడు అందరికి తెలిసింది. తెలిసిన ఏట్లా అన్నీ అయిపోయినాయి, లోన్లు పెట్టేసి తీసేసుకొని ఎక్కడ లేనివన్నీ అమ్మేసి ఇప్పుడు నాకు తిరగ ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. నాకు తిరగ డబ్బులు ఇవ్వు, నేను అప్పులు అయిపోయి ఉన్నాను అని చెప్పేసి ఆ పిల్లలిద్దరికి నా దగ్గర వదిలేశాడు సార్. మా పిల్లడు 9th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు ఆ టైం. అప్పుడు అయిపోతే నాయన పిల్లడు ఫెయిల్ అయిపోయాడు. ముందు నుంచి మాకు మా ఆడపడుచు, పెద్ద ఆడపడుచు ఉంది మేడం. మా పెద్ద ఆడపడుచు ఏంటంటే మా ఆయన ఆవిడకి నేను ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేకపోవడం ఆవిడ ఏడ్ చేసేది అంటే మా ఆయన నుంచి నాకు దూరం చేయలేని వాళ్ళ మేనగోడల దగ్గర పెట్టేసుకుండేది అనమాట. ఎందుకు మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఏంటి? ఇది తర్వాత మా ఆయనకి నాకు ఏ గొడవలు లేవు మేడం. అరే ఆడపడిచి చెప్తే మాత్రం మీ ఆయన నిన్ను పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం ఏంటి? అదేంటో మేడం నాకైతే అది ఇప్పటికీ నాకు తెలియదు మేడం. ఇప్పుడు కూడా మా ఆయన అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా అడిగితే సెకండ్ అమ్మాయిని వదిలే. మీ ఆడపడుచు వాళ్ళు నీ మీద చెప్తే ఒక భర్త 2 పిల్లల్ని కన్నా వ్యక్తి భార్యకి చెప్తాడు కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావంటే అలా చేస్తున్నావంటే అని నీ గురించి ఏదో ఒకటి అనుకుంటారుగా. మీ గురించి ఏం చెప్తారు చెప్పండి నెగిటివ్ గా? మీ ఆయన ఇప్పుడు మీ ఆయన పిలిస్తే ఏం చెప్తాడు? అడగండి మేడం. మంచిదే అంటాడా? అది దానికి గ్యారంటీ నేను ఇస్తాను మేడం. ఒకటే అంటాడు, ఏమంటే అంటాడు, అల్లాడు పిల్లనికి పక్కనయ్యు, ఇల్లుడు పిల్లనికి పక్కనయ్యు, అప్పుడే నీతో మాట్లాడతాను. ఆ సైకోయిజం ఉంది మేడం. ఇంక మా ఇద్దరికి నేను ఇది ఆయన మంచోడు అని ఎలా అంటావమ్మా? ఒకటి వాళ్ళ సిస్టర్స్ చెప్పినట్టు వింటున్నాడు, 2 నువ్వు ఎవరి దగ్గరికన్నా నన్ను పంపిస్తేనే ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నువ్వు మాట్లాడి నువ్వు తీసుకొస్తేనే నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను అంటున్నాడు. అప్పుడు అతను క్రూయలే కదా తల్లి, చండాలం. క్రూయల్ కూడా కాదు. అవును మేడం, పిల్లల తండ్రి ఇప్పుడు కావాలి కదా మేడం. కావాలి అనుకోవటం అది వేరే విషయం, మంచోడు అంటాం వేరే విషయం. అది మేడం చెప్తున్నారు. మంచోడు అని ఎలాగా? పిల్లల్ని చూసుకుంటే పిల్లలకు అసలు పట్టించుకో. ఇప్పుడైనా మొదటి నుంచి అంటే పిల్లలకు బయటికి తీసుకెళ్లిపోయేవాడు కానీ వాళ్ళ కష్ట సుఖాలు ఎప్పుడు పట్టించుకోండి. స్కూల్ ఫీజులు కట్టేవాడు కాదు సార్. ఏంటి మొదటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి మరి ఎలాగా? పిల్లలకి అలాగే. జాబ్ చేస్తారా? లేదు మేడం, అమ్మాళ్ళ ఇంటి నుంచే తీసుకో. అన్ని కోట్లు ఎట్లా ఇచ్చారమ్మా? లక్షలు లేదు మేడం, స్కూల్ ఫీజుల వరకు కొన్ని అలాగా కదమ్మా. హాస్పిటల్ అయినటువంటి 1.5 లక్ష, 19 లక్షల్లో 1.5 లక్ష రూపాయలు డొనేషన్ కార్డు నుంచి వాడారు. మిగతా 17.5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది మా ఆయన ఎక్కడ పెట్టాను, అవే డొనేషన్ ఇచ్చారు మేడం. పేరెంట్స్ ఇచ్చారా? పేరెంట్స్ సపోర్ట్. పేరెంట్స్ ఎలా ఇచ్చారని అంటున్నాను. అంత మొత్తం అమ్మేశారా? ఏమన్నా ప్రాపర్టీ ఏమన్నా తీసా? అంటే బాగా అంటే మా అక్క ఆవిడ వల్ల నాకు కొంచెం బాగా సపోర్ట్. ఆవిడ కాల్ పట్టుకుంటానంటే ఆవిడ అప్పటికప్పుడు ఇచ్చింది. అడిగినందుకు ఏం చేశారంటే మా ఆయన వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు మేడం. అప్పిచ్చినందుకు చేసుకోవడానికి ఆవిడకి జడిసి వెంటనే మా అక్క పిల్లల మెడికల్ బిల్స్ అవన్నీ ఉన్నాయా? మెడికల్ బిల్స్ అంటే కొన్ని ఉన్నాయి మేడం. కొన్ని ఎన్ని లక్షల వరకు చూపించగలవు మెడికల్ బిల్స్ నువ్వు? ఇవి ఎంత ఉంటాయి నీ దగ్గర సుమారుగా? 5 lakhs 3 lakhs 6 దాటి ఉంటుంది. 6 lakhs ఉంటాయి. అమ్మా ఎంత 6 అయినా ఒక్క నిమిషం నాన్న, నాకు కొద్దిగా ఈ వీటిలో కొద్దిగా తెలుసు. అంటే నేనేం అనుమానం పడట్లేదు, కానీ లెక్క ఎంత అనేది టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని రోజులు ఉంది హాస్పిటల్లో పాప? ఐసీయూలో ఎన్ని రోజులు ఉంది? ఐసీయూలో నెలకు దాటే ఉంది సార్. నెల ఉందా ఐసీయూలో? నెలకు దాటే ఉంది సార్. 2 నెలల దగ్గర ఉంది సార్. అక్కడ తర్వాత ఇంటి దగ్గర డ్రెస్సింగ్లు చేసేదాన్ని సార్. ఇంటి దగ్గర డ్రెస్సింగ్ రోజుకి ఒక ఆవిడకి పెట్టాను సార్. 5,000 తీసుకుండేది, ఒక 5,000 తీసుకుండేది. రోజుకి 5,000 అంటే రోజు తప్పించి రోజుకి వచ్చినప్పుడల్లా ఒక సిట్టింగ్ 5,000 అలా తీసుకుంటుంది మేడం. 6 lakhs బిల్ అయితే ఇచ్చారు, 7 lakhs బిల్ ఇచ్చారు ఓవరాల్. చాలా డిఫరెన్స్ ఉంది కదా మేడం. 19 అంటే
అదే అంటారా? కొన్ని బిల్స్ లేవు వేరే నువ్వు అన్ని చెప్తున్నావా? అక్కడ ఉండే ఇల్లు అద్దె, అక్కడ రూమ్ తీసుకుని ఉండటము, ఈ అమ్మాయికి ఎవరు ఈ నర్సింగ్ అమ్మాయికి అయ్యేటటువంటి 5,000 అంటే కనుక 15x5 అంటే నెలకి ఎంత అయింది నీకు ఆ ఖర్చు? నర్స్కి ఎంత అయింది? ఆవిడకి రోజు తప్పించి రోజు అంటే 15 రోజులు అలాగ ఇచ్చాను సార్. ఇక్కడైతే క్లియర్ గా ఇదైతే కనుక దగ్గర 7 లక్షలు ఉందమ్మా ఖర్చు. ఓకే అమ్మా, ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా మీరు ఆ రకంగా ఏదో అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడతో వచ్చిన డొనేషన్స్ ఆవిడ తీసుకుని ఆవిడతో ఎంజాయ్ చేస్తున్నాడు. మీతో కలుస్తున్నాడా, విడిపోయారా మీ ఇద్దరు? అసలు మా ఆయన అది రాడు మేడం. ఎప్పటి నుంచి రాడు? పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రావడం. ఇంక ఇప్పుడు మా ఆయన అని చెప్పేదే ఉందమ్మా ఇక్కడ. నువ్వు ఏ రోజు మీ ఆయన నువ్వు ఈ 12 ఎప్పుడైంది? 13 ఏళ్ళు అయిందా మీ పెళ్లి? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల్లో మీ ఆయన నువ్వు ఎన్ని సంవత్సరాలు కలుస్తున్నారో చెప్పండి? 18 సంవత్సరాలు కలిసి ఉన్నాం మేడం. మరి పెళ్ళైన తగ్గించి లేడు అంటున్నావు కదమ్మా. పెళ్ళైన తగ్గించి ఒకే ఇంట్లో మీరిద్దరు కలిసి కాపురం చేసిన సంవత్సరాలు 18. 2023 వరకు కలిసే ఉన్నాం మేడం. 23 నుంచి అసలు శాంతం వదిలేశాడు. తనకు పెళ్లి చేసుకున్న రోజు నుంచే మరి రావడం మానేశాడు మేడం. అప్పటిదాకా ఇంటి రెంట్ ఇవి చూసుకునే రెంట్లో ఒక్కో నెల కడితే 15 నెలలు ఇంటి రెంట్ కట్టుకొని వెళ్ళిపోయాడు మేడం. ఎక్కడికి వెళ్ళేవాడు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది 2 సంవత్సరాల నుంచి అమ్మా. అంతకు ముందు పరిస్థితి ఏంటి? అంతకు ముందు ఒక్కొక్కసారి కట్టివాడు, ఒక్కొక్కసారి నేను మా అమ్మాయిల ఇంటి నుండి తెచ్చేదాన్ని మేడం. నువ్వెందుకు కడతావమ్మా? కాపురం చేస్తున్నప్పుడు మీ ఆయన చూసుకోవాలి కదా. వచ్చేవాడు కాదు, బుజ్జి నాకు ఇది లేదు బుజ్జి, మరి మా పరిస్థితి ఇది కట్ అయిపోయింది అది కట్ అయిపోయింది అని చెప్పేవాడు మేడం. నేను గుడ్డిగా నమ్మేశాను మేడం. నమ్మేయడమే ఈ రోజు 2022 వరకు నువ్వు హ్యాపీగానే ఉన్నా అంటున్నావు. పర్వాలేదు మేడం, ఉన్నంతలో గుడ్లో మెల్ల నడుచుకొని వచ్చింది. ఇప్పుడు మీ ఆడపడి చూడొచ్చు వచ్చి గొడవ పడి తీసుకెళ్లిపోయినప్పుడల్లా ఎంతకాలం వెళ్ళిపోయేవాడు మీ ఆయన? నెల, 2 నెలల, 3 నెలల, 15 రోజులు అలా. మళ్ళీ ఎలా కలుసుకునేవాళ్ళు మీరు? ఒకసారి ఏడ్ చేసాడంటే మా ఆవిడ 1 నెల రోజులు, మా ఆడపడిచి 1 నెల రోజులు దాచేసింది మేడం. మీ ఆయన్ని దాచేస్తే నేను మొత్తం వెతికాను ఎక్కడ మా అత్తారింటికి ఎక్కడెక్కడికి వెళ్ళి వెతికాను. ఆయన గవర్నమెంట్ జాబ్ దొరుకుతాడుగా తల్లి. సెలవు పెట్టేశాడు మేడం. నీ దగ్గర నుంచి పారిపోవడానికి దాక్కున్నాడు 1.5 month. వెళ్ళిపోయాడు మేడం. జాబ్ లీవ్ పెట్టి దాక్కునే అంత రిలేషన్ మీది. మా ఆయన నేనంటే కోపం అయితే లేదు మేడం. కాదు, ఎందుకు అంత దాక్కున్నాడు? అతను ఎక్కువ అప్పులు చేస్తాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర నుంచి దాక్కోవటం కాదు, అప్పుల దగ్గర నుంచి అప్పులు చేయడం వల్ల నాకు అడిగేవాడు మేడం. నేనైతే ఇచ్చేదాన్ని కాదు, కొంత ఇచ్చేదాన్ని. నీ దగ్గర ఎక్కడ ఉంటాయి అమ్మా రెంటలు? నువ్వు స్కూల్ ఫీజులు మీ ఇంట్లో టైలరింగ్ పని చేస్తాను మేడం. ఇంట్లో టైలరింగ్ చేస్తాను మేడం. ఇంట్లో టైలరింగ్ చేస్తాను, మళ్ళీ కుకీస్ గట్రా తయారు చేస్తాను. ఏమాత్రం వస్తుందమ్మా నెలకి? నెలకు 5-6 వేలు తప్ప ఎక్కువ అంతే సార్. అతనికి ఎంత వస్తుంది జీతం గవర్నమెంట్ ఉద్యోగం అంటే సుమారుగా? కట్టింగ్ లేకుండా అయితే 80 సార్, 80 దాటుతుంది సార్. ఇంట్లో ఎంత ఇచ్చేవాడు? ఇంట్లో ఒక్కొక్కసారి 20,000 ఇచ్చేవాడు, ఒక్కొక్కసారి 10,000 ఇచ్చేవాడు, 5,000 ఇచ్చిన రోజులు కూడా. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫీజు కట్టిన దాఖలాలు లేవా? పిల్లల ఫీజులు కొన్నిసార్లు కట్టాడు సార్. కదమ్మా, అప్పుడు వరకు బాగున్నటువంటి వ్యక్తి ఈ మహాతల్లి పరిచయం అయిన తర్వాత పిల్లకి ఇలా గాయం అయిందన్న పిల్లని కూడా పక్కన పెట్టి స్కూల్ ఫీజులు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయి ఆ అమ్మాయితోనే కాపురం ఉంటున్నాడు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. అదే పరిస్థితి సార్. ఆవిడకి ఇతను 4వ భర్త. నాకు తెలిసి 4 సార్. ఆ ఊర్లో నడితే లెక్కలేదంటున్నారు. ఊర్లో అడిగితే ఇంటికి వాళ్ళు చెప్తారులేండి. కానీ నీకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ? ఈ అమ్మాయికి 4 భర్తలు ఉన్నారు అని రీసెంట్ గా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కేసు కట్టిన తర్వాత తెలిసింది. ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిది అని చెప్పారు. మీ ఆయనకి బుద్ధి రాలేదా? అమ్మాయి 4 భర్తలు ఉన్నారు, ఈ అమ్మాయి తెలుసు మేడం. మరి 2 ప్రశ్నలమ్మా. మీ ఆయనకి ఇలా అక్రమ సంబంధం ఉందన్నది నీకు ఎప్పుడు తెలిసింది? పాపకి తగ్గిన తర్వాత. పాపకి ఎప్పుడు తగ్గిందమ్మా? కరెక్ట్ గా చెప్పు. సుమారుగా ఇప్పుడు 22లో పాపకి ఇది అయ్యింది, 22లో అయింది. 22 నుంచి 23 వరకు 23లో తెలిసిందా? 23లో నాకు తెలిసింది సార్. 23 జనవరి నెలలో. జనవరి ఎలా తెలిసింది నీకు? అంటే మా పాపకు నా దగ్గర డ్రెస్సింగ్ చేసుకుని ఐసోలేషన్ పెట్టడానికి మా చెల్లెలు ఇల్లు సార్, అక్కడ ఉంటున్నాము. మా ఆయన నేను అనుకుని పెట్టాము, పిల్లకి దుమ్ము దులు తొగలకూడదని చెప్పేసి పెట్టాము. పెట్టినప్పుడేమో మా ఆయన అప్పుడప్పుడు వచ్చేసి దూరం నుంచి కాయగూరలు తెచ్చేసి పిల్లకి ఏదైనా చికెన్ మటన్ తెచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేవాడు కాదు. అలాగే వెళ్ళిపోతుంటప్పుడు ఏడ్ చేశాను. మా బాబుకు మరి అక్కడ స్కూల్ దగ్గర కదని మా బాబుకు మా ఆయన దగ్గర ఉంచాను. నేను నా పాప నా దగ్గర నేను డ్రెస్సింగ్లు చేసుకుని ఉండేదన్నమాట. కూరగాయలు ఇచ్చేసి వెళ్ళిపోయావా? పిల్లల్ని చూడడం ఇష్టం లేదా? నిన్ను చూడడం ఇష్టం లేదా? అసలు తనకి ఆ అమ్మాయి ఉన్నదని సంగతి కూడా తెలియదు. నేనేమనుకున్నదని మా ఆయన నాకు భయము, నాకు ఆ పిల్లని చూస్తే భయం అని అనేవాడు. బాబుని వెనక పంపించే తర్వాత చెప్పు, ఎలా దొరికాడన్న చెప్పు. అదే సార్, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమో ఇక్కడికి వచ్చేవాడు. తర్వాత ఒకసారి మేము వెళ్ళాం సార్, నేను నా పిల్లలు వెళ్ళాం. నువ్వెందుకు రావట్లేదు అక్కడికి, మాట్లాడడానికి రావు, ఫోన్ ఎత్తవు, అసలు ఏం జరిగిందని అంటేమో నేను రాను, నాకు అవసరం లేదు మీరని చెప్పేసి అని అన్నాడు సార్. వెళ్తే కొట్టేశాడు. అక్కడే మొత్తం మా పిల్లకి ఆ కట్లతో ఉన్న పిల్లకి తోస్తాడు. మా పిల్లడికి ఒకవైపు తోసేసి నాకు అక్కడ ఉన్న ఇంటికి వెళ్ళాను సార్. అంటే మేము ఎక్కడ ఉండేవారు ఆ ఇంటికి వెళ్ళాను. మా బాబు మా ఆయన అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మా ఆయన అక్కడ కొట్టేశారు మమ్మల్ని. కొట్టిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు
ఎవరు కొట్టారు? మీ ఆయన ఒక్కడేనా, ఆ అమ్మాయి కూడా ఉంది? అప్పుడు ఇంట్లో లేదు మేడం, మా ఆయన వెళ్ళి వచ్చేవాడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇంకా ఈ అమ్మాయి రాలేదు నాకు పిక్చర్ లో. అయితే వెళ్ళారు. తర్వాత ఏం చేశారంటే, నేను మా ఆయన కోసం ఇరుగు పొరుగు అన్నారనమాట. మీ ఆయనేమో రోజుల తలబడి మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఒక ఆవిడ ఉన్నది, ఒక ఆంటీ చెప్పింది నీకు? ఆహా, ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్. మా ఆయన నాకు ముందు నుండి, మేము అక్కడ ఉన్నప్పుడు నుండే తెలుసు. ఆవిడకి ఒకసారి నేను తిట్టడం అయ్యింది, అన్ని అలా ఆయనతో చెప్పడం అయింది, అన్ని చేసేవాడు అనమాట. ఆ తర్వాత ఆవిడ ఇలాగ ఇవిడితో ఇంకా కంటిన్యూ అవుతుందని మా పక్కింటి ఆవిడ చెప్పింది. ఇంక ఇది లాభం లేదని చెప్పేసి నేను మా ఆయన దగ్గర ఒక 2 రోజులు ఉండడానికి అనేసి వెళ్ళాను. మా బాబు పుట్టినరోజు ఆ టైం అప్పుడు జూలై నెల 2023 జూలై నెల పుట్టినరోజు ఆ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు మా ఆయన దగ్గర నైట్ టైం వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడేవాడు. మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. ఇంకా మా ఆయన సెల్ తీసుకొని చెక్ చేసినప్పటికి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఫోటో ఉంటే నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఏది ఫస్ట్ నుంచి ఉన్న ఆమెతో కాంటాక్ట్ కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి. పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడమ్మా? ఎలా చెప్తున్నా పెళ్లి చేసుకున్నాడని? పెళ్లికి వెళ్ళాను కదా సార్ నేను అక్కడికి. మా ఆయన సెల్లో మెసేజ్లు చూసాను సార్. నేను మెసేజ్ చూస్తే పెళ్లి డేట్ గట్రా మెసేజ్ మా అమ్మాయికి పంపించింది, కాగితం మీద మ్యారేజ్ తాలూకు పెళ్లి కాగితం ఉంటది కదా సార్, అది పంపించింది, ముహూర్తం కాగితం. ఆ ముహూర్తం కాగితం మా ఆయన సెల్ నుండి నేను తీసుకొని ఆ అమ్మాయికి అడిగాను, నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటున్నావు, నేను నీకు ఎంత చెప్తున్నా కూడా నువ్వు వినట్లేదు, పిల్లలు ఉన్నాం కదా, మా పాప కాలిపోయిందని కూడా చెప్పాను కదా, మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాను సార్. ఇంత నెమ్మదిగా అడిగారమ్మా? మరి అలాగే అడిగాను. పెళ్లి వరకు వచ్చిన టైం కోపం ఏం రాలేదా? మరి మా అమ్మాయి కాలు కూడా పట్టుకుంటాను అన్నాను మేడం. అసలు వాళ్ళని పట్టుకోవడం కాదమ్మా, నువ్వు ఇందాక ఒక స్టోరీ ఏం చెప్పావు, ఇంట్లో డౌట్ వస్తుంది వెళ్ళాను అన్నావు. వెళ్ళిన తర్వాత పక్కింటి ఆవిడతో ఆల్రెడీ ఎప్పటి నుంచో మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది, అయినా నువ్వు అన్ని దాంపత్రం అని చెప్తున్నావు. ఆ అక్రమ సంబంధం ఉన్న ఆవిడ చెప్పింది, మీ ఆయన ఇంకొక ఆవిడ చెప్పింది, ఇక్కడ ఒకసారి ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నాడు ఇదే అని. నువ్వు వెళ్ళి అడగగానే తరిమేశారు, నిన్ను కొట్టారన్నావు కదా. ముందు ఒకసారి వెళ్ళినప్పుడు కొట్టి పంపించేశారు, మళ్ళీ రెండోసారి నిన్ను ఎట్లా రానిచ్చాడు? మళ్ళీ మాట్లాడేవాడు మేడం, మళ్ళీ మాట్లాడాడు, మళ్ళీ వెళ్ళినాక నీకు ఇది ట్రేస్ అవుట్ అయ్యింది ఈ అమ్మాయి ఫలానా అని. పెళ్లికి వెళ్ళావా నువ్వు? అదే పెళ్లికి మా ఆయన భార్య అంతే కదా, నీ మొగుడు పెళ్లికి వెళ్ళావు నువ్వు అంటే. మరి ఆ మెసేజ్ చూస్తే మా ఆయనకి నేను అడిగాను, ఎక్కడ ఉన్నావని అడిగాను. సరే ఎవరెవరు వచ్చారు పెళ్లికి? నేను, నా కూతురు, నా కొడుకు, మేము ముందు వెళ్ళిపోయాము. పిల్లల్ని కూడా తీసుకెళ్లేవా? అంటే మా పిల్లల్ని చూసి ఆపేస్తాడేమో అనేసి అనుకున్నాం. ఆపడానికి వెళ్ళాం సార్. అప్పటికి మా ఆయన 8 గంటల ముహూర్తం 7 గంటలు. అది కూడా అతను క్రిస్టియన్ మేడం, కానీ చర్చిలో చేసుకుంటానని బయట వాళ్ళతో చెప్పి హిందూ దేవుడు గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చేసుకున్నాడు మేడం. నాకు అప్పుడు కూడా ఫోన్ చేసి ఏమని చెప్పాడు, నాకు ఒక 50,000 అయ్యి నేను అప్పు తీర్చేసి నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు మేడం. అయితే నువ్వు పెళ్లి కూతురిని తీసుకొని ఇంటికి వస్తావా అని చెప్పేసి అన్నలోగా ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అప్పుడు ఆ అమ్మాయి మాత్రం అక్కడ దొరికింది మేడం. పెళ్లి అయితే అయిపోయింది అప్పటికే, అప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ముహూర్తం కూడా తెలిసినప్పుడు ఇక్కడ వేరే చోటకి వెళ్ళి కూర్చున్నావా, అక్కడ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటాడని? అంటే గుడి పేరు ఏంటి రాయలేదు, ఎత్తుక్కుంటూ ఉన్నావు. వెతుక్కొని ఉండిపోయాం మేడం. అప్పటికే పెళ్లి అయిపోయింది. పెళ్లి ఫోటోలు గట్టా ఉన్నాయి ఆధారాలు నీ దగ్గర? వీడియో సీసీ కెమెరా ఉంది సార్. మరి పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ ఇచ్చారు, ఆ గుడి రసీదు వాళ్ళు. కేసు రిజిస్టర్ అయిందా, బైగామి కేసు? అరెస్ట్ చేశారా? చేయలేదు మేడం. మీ ఇద్దరికి పెళ్లి అయిందా ఫస్ట్? వచ్చి మాకు అయ్యింది మేడం. లీగల్ మ్యారేజ్ అయినా? ఆయన క్రిస్టియన్ అంటున్నావు మీరు? అంటే మా ఇద్దరికి చర్చ్ మ్యారేజ్ అయింది మేడం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా అమ్మా? మేడం పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీ అమ్మ సీనియర్ సిటిజన్ హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి అన్నావు, దగ్గర 19 లక్షల వరకు ఇచ్చారని చెప్పేసి. సీనియర్ సిటిజన్ మేడం మా అమ్మ నాన్న. అంటే వాళ్ళు బీపీ షుగర్ ఇద్దరు చనిపోయారు మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.